వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. స్మర్తృగామీ సనోవతు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దత్తుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాడు వేదధర్ముడు. దత్తుని గురించి ముందు ప్రస్తావన చేస్తూ, దత్తుడు నిత్య గంగా స్నానం చేస్తారని, ప్రాతకాల సంధ్య ఒకచోట, మధ్యాహ్నకాలం మరొక చోట, సాయంకాలం ఇంకొక చోట, నిద్ర మరొక చోట, ఒకే రోజున 4 చోట్లు సంచరిస్తూ ఉంటారు స్వామివారు. నిత్యం గంగాంభసి స్నానం భిక్షాచ కమలాలయే మాతులుంగపురే నిద్ర స్మృత సన్నిధికృత్ సదా అని చెప్తున్నాడు ఇక్కడ వేదధర్ముడు. నిత్యం గంగాంభసి స్నానం, కాశీక్షేత్రంలో నిత్యం గంగా స్నానం చేసి, భిక్షాచ కమలాలయే కొల్హాపురి లక్ష్మీ వద్ద భిక్షాసనం చేసి, మాతులుంగపురంలో నిద్ర చేసి ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఏ క్షేత్రంలో ఆయన పట్టుకోవాలి? ఇప్పుడు అది ప్రశ్న. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క చోట ఉంటే ప్రధానంగా ఏ క్షేత్రం? ఇక్కడ మాతులుంగపురం అంటే సహ్యాద్రి పర్వత శ్రేణులు అని వ్యాఖ్యాతలు తెలియజేశారు. సహ్యాద్రి దత్త సంబంధమైనటువంటి క్షేత్ర విశేషం. సహ్యాద్రిలో స్వామి నిత్యవాసం ఉంటారట. మరి స్వామిని మనం పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సహ్యాద్రికి కదా? కాదుట. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. స్మృత సన్నిధికృత్ సదా. స్మృత సన్నిధికృత్, స్మరిస్తే చాలు సన్నిధులు ఉంటాడట దత్తుడు. అందుకే దత్తునికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన నామం స్మర్తృగామి అనేటువంటిది. స్మర్తృగామి సనోవతు అని ప్రత్యేకమైన స్తోత్రమే ఉంది. ఈ స్మర్తృగామి మగుటంలో వస్తూ ఉంటుంది. స్మర్తృగామి అంటే స్మరణకు దొరికేవాడు అని అర్థం. స్మరిస్తే దొరుకుతాడు స్వామి. అందుకే స్మృత సన్నిధికృత్ సదా, స్మరిస్తే చాలు సన్నిధికి ఉంటాడు ఎప్పుడూను. ఇది దత్తుని యొక్క వైభవం. అందుకే దత్తుడు ఒక క్షిప్రప్రసాద లక్షణ కల దైవం. అంటే తొందరగా అనుగ్రహించేవాడు, స్మరణ మాత్రం చేతనే దయ చూపించేవాడు. ఎందుకంటే గురుమూర్తి కదా, గురువు దయ అపారం. భగవంతుడి దయ కంటే గురువు దయ గొప్పదట. ఎందుకంటే గురువు దయ భగవంతుని కూడా తీసుకొస్తున్నది. ఆ కారణం చేతనే గురుస్వరూపంగా వచ్చిన భగవంతుడు గనక ఆయన దయ అంత విశేషంగా స్మరణ మాత్రం చేతనే లభిస్తున్నది. అటువంటి దత్తుని యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. దత్తుడు కొత్తగా వచ్చినవాడు కాదు, సనాతన బ్రహ్మం ఆయన. కానీ అవతరించాడు. రామకృష్ణాదుల వల్లనే, నృసింహాదుల వల్లనే అవతరించినటువంటి మంత్రాధిదేవత, ఉపాస్యమైనటువంటి మూర్తి. దత్తోపాసనకు ప్రత్యేకం. ఆ పద్ధతిలో దత్తుని యొక్క చరిత్రని ప్రారంభిస్తూ, వృక్షపర్వతం అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతంపై బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞతో ఆజ్ఞతో అత్రి మహర్షి తపస్సుకు ఉపక్రమించాడు అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. దత్తుని యొక్క ఆవిర్భావ ఘట్టము భాగవతంలో కూడా కనబడుతున్నది, దత్తపురాణంలో కూడా కనబడుతున్నది. రెండిట్లు ఇంచుమించు ఒకేలా కనబడుతున్నప్పటికీ కొన్ని విశేషాలు దత్తపురాణంలో లభ్యమవుతున్నాయి. రెండింటినీ పరిశీలించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కొన్ని ప్రధాన శ్లోకాలు. చిత్రం ఏంటంటే భాగవతంలో చెప్పబడిన యథాతథంగా దత్తపురాణంలో ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయి అంటే రెండు రచించింది వ్యాసుడే గనక ఆ రెండింటినీ గ్రహించాడు ఇక్కడ. ఇక్కడ ఈ తపస్సు ఒక ప్రత్యేకమైనది. అత్రి మహర్షి తపస్సు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు అని ముందు ఇక ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడో చెప్పారు. శరణం తం ప్రపజ్యేయం యయేవ జగదీశ్వర. అందులో ఒక్క వాక్యం, నేను శరణు వేడుతున్నాను. ఎవరిని? యయేవ జగదీశ్వర. ఎవడు జగదీశ్వరుడో ఆయన్ని శరణు వేడుతున్నాను తపస్సుకు ఉపక్రమించేట. ఉపక్రమించినప్పుడు ఈశ్వరుని తెలియజేసే శబ్దం ఒక్కటే ఉన్నది. అత్రి తపస్సును ముందు మనం అర్థం చేసుకుంటే తర్వాత దత్తతత్వం అర్థమవుతుంది. ఎలాంటి తపస్సుకి ఎలాంటి దైవం దొరికాడు అనేది స్పష్టం అవ్వాలి కదా. ఇతడు ఈశ్వరుని ఉపాసిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈశ్వరుడు అని దానికి నిర్వచన శాస్త్రం ఎప్పుడో చెప్పింది. యతోవా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్ అభిసం విశంతి. ఎవరి వల్ల ఈ జగత్తంతా కలుగుతున్నదో, పెరుగుతున్నదో, చివరికి ఎవరి యందు లయమవుతున్నదో ఆయన ఈశ్వరుడు. అంటే సృష్టి స్థితులయ్యే కారకుడైన వాడెవడో ఒక్కడే ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుని శరణు పెడుతున్నారు. ఈ మాట గజేంద్రుడు కూడా ఇదే అన్నాడుగా. ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఆ ఈశ్వరుని శరణు పెడుతున్నాను. ఈ ఈశ్వర తత్వాన్నే మొత్తం మనకి ఉపనిషత్తులు కానీ వేదము కానీ ఈశ్వరోపాసన అనే దాన్ని చెప్పింది. శంకర భగవత్పాల్ వారు ప్రశ్నోత్తర మాలికలో జీవుడి కర్తవ్యాల్లో ఒకటి చెప్తారు, ఈశ్వరోపాసన అన్నాడు. ఈశ్వరోపాసన అంటే ఏమిటి అంటే శివోవా కేశవోవా అని ఒక మాట చక్కగా చెప్పారు ఇక్కడ. శివుడవని కేశవుడవని ఈశ్వరుడుగా నువ్వు ఉపాసించు.
సృష్టిస్థితిలయ కారకుడైన పరమేశ్వరుడు నేను ఉపాసించేటువంటి దైవము అనే భావనతో ఆరాధించాలి. అలాగే ఈశ్వరుడికి ఉపాసించదగిన మూర్తులు వాళ్ళు. మొత్తానికి ఇతడికి ఒకానొక రూపభావన లేదు, ఈశ్వరుని ఆరాధిస్తున్నాడు. ఈశ్వరుని తెలియజేసే మంత్రం ఒక్కటి ఉన్నది, ఈశ్వరుడు ఒకటేట, ఆయన తెలియజేసే నామం ఒక్కటే. ఎంత బాగుందండి! హిందూ మతంలో ఏకేశ్వరోపాసనే ఉంది. ఏకేశ్వర, ఆ ఏకేశ్వరుని ఉపాసించడానికి ఏకమంత్ర. ఈ విషయం మనకి పతంజలి యోగశాస్త్రంలో కూడా ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్తూ, ఈశ్వర ప్రణిధానం చాలా ప్రధానమయ్యా. ఈశ్వరుణ్ణే నువ్వు ప్రాణాయామ ధ్యానాదుల ద్వారా ఉపాసించాలి. ఆ ఈశ్వరుని తెలియజేసే నామం ఏమిటి అంటే తస్య వాచక ప్రణవ అన్నాడు. ఇక్కడ ఈశ్వరుని తెలియజేసేది ప్రణవం, ఓంకారం. కానీ ఓంకారంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి, అకార, ఉకార, మకారాలు. విడిగా అంటే ఆవు మా, కలిపంటే ఓం. అలాగే విడిగా చూస్తే సృష్టి స్థితి లయలు, కలిపి చూస్తే ఒక్కడే. కనుక ఓం ఎలాగైతే 3 అక్షరాలను కలుపుకున్నదో పరమేశ్వర భావం కూడా సృష్టి స్థితిలయ కారకులు ముగ్గురిని కలుపుకున్నది. ఈ అవగాహన బాగా ఉంటే ఓంకారంతో ఉపాసిస్తున్నాడు. కనుక ఒకే ఈశ్వరుని ఓంకారంతో ఉపాసన చేస్తూ ఉన్నాడు అత్రి మహాముని. బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది బ్రహ్మదేవుడిచ్చేట ఉపాసన ప్రణవోపాసన చేశాడు. అలాగా ప్రణవోపాసన చేయగానే కొంతసేపటికి ఎదురుగా ఒక అఖండ జ్యోతి సాక్షాత్కరించింది. ఆ జ్యోతి క్రమంగా 3 రూపాలతో దర్శనమిచ్చిందిట. ఒకటి బ్రహ్మస్వరూపం, 2 విష్ణుస్వరూపం, 3 రుద్రస్వరూపం. ఈ 3 దర్శనం ఇవ్వగానే ఒక్కసారి నమస్కరించి ఆనందపడుతూనే సృష్టిస్థితిలయ కారకులు ముగ్గురు నాకు కనబడ్డారు, కానీ ఇందులో నేను ఉపాసిస్తున్న దైవం మీలో ఎవరు అని అడిగట. ఈ ఘట్టం చాలామంది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ భేద దృష్టిలు పోతాయి. అసలైన హైందవ ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది. తేభ్య కయేక భవతాన్ను ఇహోపహూత, ఇది చెప్పాడు ఇక్కడ. ఇహ ఉపహూత, ఇక్కడికి నాచే ఆహ్వానింపబడిన దైవము మీలో ఎవరు అంటే నేను ఏ ఈశ్వరుని ఉద్దేశించి ఉపాసన చేశానో ఆ ఈశ్వరుడు మీలో ఎవరు అని అడిగితే వాళ్ళు చక్కగా సమాధానం చెప్తూ, నీ సత్సంకల్పంలో దేన్ని ధ్యానించేవో ఆ స్వరూపమే నీ ఎదురుగా కనబడింది అన్నారు. అందుకే యద్వై ధ్యాససి తే వయం, అంటే నువ్వు దేన్నైతే ధ్యానిస్తున్నావో ధ్యాయసి తే వయం, అంటే నువ్వు ధ్యానిస్తున్న పరమేశ్వరుడు మేము ముగ్గురము అన్నాడు ఇక్కడ. ఇది ఒక్కటి తెలిస్తే పరమేశ్వర భావన ఎవరో ఒక్కడిది కాదు, ముగ్గురు కలిపే. ఇలా ముగ్గురు స్వరూపంగా గోచరించగానే అత్రి మహాముని ఆనందించి నమస్కరించాడు. అప్పుడు ముగ్గురు విడివిడిగా 3 రూపములతో అత్రి అనసూయులకి కుమారులుగా కలగడానికి సంకల్పించుకున్నారు, వరాన్ని అనుగ్రహించారు. ఆ వరంతో ముగ్గురు తనయులుగా కలిగారు. మొదటివాడు ఇక్కడ విశేషంగా వర్ణిస్తున్నది ఏంటంటే వీళ్ళు మహర్షులు. అత్రి అనసూయ సామాన్యులు కారు. అత్రి ఎంత మహర్షో అంతకు ఏమాత్రం తీసిపోని ఋషిక అనసూయమ్మ, సామాన్యురాలు కాదు. రామాయణంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. ఆవిడ మహాతపస్విని, మహర్షి యొక్క పత్ని మాత్రమే కాకుండా ఆవిడ కూడా ఆర్షతత్వం కలిగినటువంటి తల్లి. అలాంటి ఆ తల్లి యందు మనసా తన తేజాన్ని పంపెట్ట అత్రి. తన యందు నిహితమైనటువంటి ఈశ్వర తేజాన్ని ఆయన తన మనస్సుతో ఆమె యందు నిహితం చేశాడు. మొట్టమొదట ఆ తేజస్సు బ్రహ్మ యొక్క తేజోరూపంతో వెలికి వచ్చినప్పుడు అది ఒక దివ్యమైన స్వరూపాన్ని స్వీకరించింది. అది చంద్రమండలానికి అధిపతిగా అయినటువంటిది. దీన్ని ఆత్రేయుడు అని అంటారు. అందుకే చంద్రుడికి ఆత్రేయుడు అని పేరు వచ్చింది, చంద్రమండలానికి అధిపతి. ఇది మనం కొంచెం పరిశీలించినట్లయితే ఉపనిషత్తుల్లో వేదాల్లో గమనించినట్లయితే చంద్రలోకము అని వర్ణన ఉన్నది. చంద్రలోకం అంటే మనం అనుకునే ఈ చంద్రమండలము చంద్రలోకము కాదు. ఈ చంద్రలోకము పుణ్యకర్మలకి ఫలితంగా లభించేటువంటి దివ్యభోగములు, వాటికి సంబంధించినటువంటి విశేషం చెప్తారు. అలాంటి ఆ చంద్రలోకానికి అధిపతిగా బ్రహ్మ యొక్క తేజస్సు ఆత్రేయునిగా వెళ్ళింది అక్కడికి. ఇక 2వ తేజస్సు రుద్రుని యొక్క తేజస్సు. ఆయన సాక్షాత్తు దూర్వాస మహర్షి. అయితే మనకి సాధారణ కథల్లో ఏం కనబడుతూ ఉంటుందంటే వీరు ముగ్గురికి ఈమె ఆహారాన్ని భిక్షగా వేసిందండి, బ్రహ్మ విష్ణువులకి శిశువులుగా మార్చిందని ఒక కథ కనబడుతుంది. కానీ దత్త చరిత్రల్లో ఆ కథ కనబడట్లేదు. ఇక్కడ అత్రి యొక్క తపస్సు యొక్క ప్రభావం చేత గర్భంలోంచి ఉత్పన్నమైనట్టుగానే చెప్పారు. ఇక్కడ ఈ దూర్వాసులు వారు గర్భంలో వస్తున్నప్పుడు ఒక చిత్రం జరిగిందిట. ఒకానొక క్షత్రియుడు ఒక ప్రయోగం చేసేట అనసూయమ్మ మీద. ఆ ప్రయోగంతో వచ్చిన కృత్య అత్రి అనసూయని దెబ్బతీయడానికి వచ్చినప్పుడు ఆ గర్భంలో ఉన్న రుద్ర తేజస్సు ఆ కృత్యపై మహోగ్రంగా వస్తూ లోపల నుంచి వచ్చిందట రావడం.
ఆ రావడమే రుద్ర తేజస్సు ఒక ఉగ్రకళతో వచ్చింది. ఎందుకంటే అవతల వాడిని శిక్షించడానికి, ఆ దుష్ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి ఒక ఉగ్ర తేజస్సుతో వచ్చింది కనుక దూర్వాసుడు వచ్చినప్పుడే మన్యువుతో వచ్చేట. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. అటువంటి మన్యువు అంటే దుష్టులపై చూపించే పరమేశ్వరాగ్రహం. మనలాంటి కోపం కాదండోయ్, పరమేశ్వరాగ్రహం. అలాంటి పరమేశ్వరాగ్రహ తేజస్సు వెలికి వచ్చింది కనుకనే దూర్వాసుడు క్రోధ స్వభావాన్ని వెలిగ్రక్కుతూ వచ్చాడు. అందువల్లనే దూర్వాసుడు అంటే మనకు కోపం గుర్తొస్తుంది, కానీ దూర్వాసుడు సామాన్యుడు కాడు, అతడు యోగీశ్వరుడు.